విమానంలో తరలించేందుకు తెచ్చిన చిరుత కూనను చెన్నై ఎయిర్ ఇంటెలిజెన్స్ బృంద సభ్యులు కాపాడారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు నెల వయసున్న చిరుత పిల్లను బ్యాగ్లో తీసుకెళ్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చిరుత పిల్లను చెన్నైలోని అరింగర్ అన్నా జూ పార్క్ కు తరలించారు. ప్రయాణికుడిని తదుపరి చర్యల నిమిత్తం తమిళనాడు అటవీ విభాగానికి అప్పగించారు. ஃபாரின் கண்ட்ரிலேருந்து வரும்போது இந்த மாதிரி ரீபாட்ரியேஷன் தான் சொல்கிறது. அப்போவா என்னன்னு கேட்டாங்க, ரிசார்ட் ஏதாவது கோஆர்டினேட் பண்ணணுமா அப்படின்னு கேட்டாங்க. அப்போ நார்மலி நம்ம ஃபாரின் கண்ட்ரிலேருந்து வரும்போது இந்த மாதிரி ரீபாட்ரியேஷன் தான் சொல்கிறது. విమానంలో తరలించేందుకు తెచ్చిన చిరుత కూనను చెన్నై ఎయిర్ ఇంటెలిజెన్స్ బృంద సభ్యులు కాపాడారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు నెల వయసున్న చిరుత పిల్లను బ్యాగ్లో తీసుకెళ్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చిరుత పిల్లను చెన్నైలోని అరింగర్ అన్నా జూ పార్క్ కు తరలించారు. ప్రయాణికుడిని తదుపరి చర్యల నిమిత్తం తమిళనాడు అటవీ విభాగానికి అప్పగించారు. ரிசார்ட் ஏதாவது கோஆர்டினேட் பண்ணணுமா அப்படின்னு கேட்டாங்க. அப்போ நார்மலி நம்ம ஃபாரின் கண்ட்ரிலேருந்து வரும்போது இந்த மாதிரி ரீபாட்ரியேஷன் தான் சொல்கிறது.